అంబటి రాంబాబు సంస్కారం అనే వ్యక్తి. గంట అరగంట గురించి అసెంబ్లీలో మాట్లాడిన అంబటి రాంబాబు విపరీతమైన సంస్కారి. ఈ సంస్కారి గురించి చెప్పింది ఇంకో సంస్కారి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కూర్చుని నేను పులివెందుల పులి, అతను కాపుకులని టైగర్. సొంత వైకాపాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు, కాపుకులానికి అంబటి టైగర్ ఏంటి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు బ్రో అన్నట్టు ఎక్స్ప్రెషన్లు అందరికీ నిజమా అన్నట్టుంది. ఇదంతా కాకుండా నిన్న అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంబటి రాంబాబు టైగర్ అని చెప్పి, అంటే కాపుల టైగర్ అని చెప్పి అంబటి రాంబాబు బిరుదిస్తే వెనకమాల జనాలు అర్థం పర్థం లేకుండా అమరేంద్ర బాహుబలికి చేయట నాకు అనిపించింది. సమయం సందర్భం చూడక్కర్లేదు బ్రో. అక్కడ ఎవరి బాహుబలి ఇంతకీ? అయితే కట్టప్ప ఎవరు నాకు అస్సలు అర్థం కాదు. సేమ్ వల్లభనేని వంశీ ఇష్యూకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అందగాడి వంశీ అని చెప్తే ఎంత ట్రోల్ అయిందో, అంబటి రాంబాబు గురించి ఈరోజు ట్రోల్ మెటీరియల్ అయ్యాడు. వాళ్ళు ఓదార్చడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అరగంటలో అతను మొత్తం అరగంట కూడా లేదండి, ఒక్క 10 నిమిషాలు ఓదార్చాడు. అన్ని గంటలు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి 10 నిమిషాలు ఓదార్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్కి ఇంకో క్వశ్చన్ అడుగుతుంటే గొంతు నొప్పిగా ఉంది. గొంతు నొప్పి కాదు, ఏం కాదు, అక్కడ కూర్చుంటే ఇంకా కల్తీ లడ్డు గురించి ప్రశ్నలు సంధిస్తారేమో, ఈ ఆన్సర్లని నేను ఎక్కడ చెప్పాల్సి వస్తుందని చెప్పి మామూలుగా పారిపోయాడు అక్కడి నుంచి.